సమన్వయ యోగానికి స్వామీజీయే స్వయంగా ఒక చిహ్నాన్ని చిత్రీకరించడం విశేషం. ఆ చిత్రం శ్రీరామకృష్ణ సాంప్రదాయాలకు ముఖచిత్రంగా అలరారుతోంది. వాటి విస్తృత వైవిధ్య కార్యప్రణాళికకు ఆధారభూతంగా ప్రేరణదాయకంగా వెలుగొందుతోంది. ఆ చిత్రానికి వివరణ కూడా స్వయంగా స్వామీజీయే ఇచ్చారు. తరంగాలతో కూడిన నీరు కర్మ మార్గానికి, తామర పువ్వు భక్తి మార్గానికి, ఉదయిస్తున్న సూర్యుడు జ్ఞాన మార్గానికి ప్రతీకలు. చుట్టూ ఆవృతమై ఉన్న సర్పం జాగృతమైన కుండలినీ శక్తికి, యోగ మార్గానికి ప్రతీకలు కాగా, చిత్రంలోని హంస పరమాత్మను సూచిస్తుంది. ఈ 4 యోగాల సమన్వయం స్వామీజీ అద్భుత సృష్టి. అది మనిషి సంపూర్ణ వ్యక్తిత్వంపై ఆధారపడిన విశ్వజనీన మార్గం. ఏ మార్గమైనా దీనిలో ఒదిగిపోతుంది. ప్రపంచంలోని వివిధ మతాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. వ్యక్తి అభిరుచిని బట్టి దీని నుండి అనేకానేక మార్గాలు ఉద్భవించడానికి కూడా అవకాశం ఉంది. ఈ మార్గంలో ప్రతి మనిషి తనదైన మార్గాన్ని తీర్చిదిద్దుకోగలడు. అది ఎలాగో పరిశీలిద్దాం. ప్రతి మనిషిలో 3 రకాల స్వభావాలుంటాయి. అవి పనిచేసే స్వభావం, భావించే స్వభావం, ఆలోచించే స్వభావం. అయితే ఈ స్వభావాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క మోతాదులో ఉంటాయి. ఎవరిలో ఏ స్వభావం ఎక్కువగా ఉంటుందో వారు ఆ మార్గం వైపున ఎక్కువ మొగ్గు చూపుతారు. మనిషిలో ఉన్న అన్ని రకాల స్వభావాలను భగవంతుని వైపుగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ, తనకు సహజంగా వచ్చిన నైజాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి. అప్పుడే వ్యక్తిత్వం యొక్క పరిపూర్ణ వికాసం సాధ్యపడుతుంది. ఇది స్వామీజీ అందించిన సమన్వయ యోగం.